Hello, hi everyone. Welcome to my channel. Today I am going to show how to prepare ragi attu plus రాగి గారెలు అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తానండి. ఫస్ట్ అట్టు గురించి చెప్తాను. రాగి పిండి చక్కగా మనం జొన్న రొట్టె ఎట్లయితే కలుపుకుంటామో అట్లా పిండిని కలుపుకోవాలి. దాంట్లో క్యారెట్ మళ్ళీ కొబ్బరి, బెల్లం లైట్‌గా ఉప్పేసి కలిపానండి. కలిపేసేసి చక్కగా స్టవ్ వెలిగించేసి అట్ల పెన్నం పెట్టి దాని మీద కొద్దిగా నూనె పోసాను. కొద్దిగా సరిపోతుందండి నూనె. కొద్దిగా నూనె పోసినాక జొన్న రొట్టె చేసినట్టు చేసి దాని మీద వేసానండి. చాలా బాగొచ్చింది. పిల్లలు తింటే అసలు వదిలిపెట్టరు. ఆహా! ఎంత బాగుంది ఇంకా పెట్టు అంటారండి. అలా పిల్లలకి చాలా మంచిదండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటదండి. 2 టిప్స్ చెప్తాను లాస్ట్‌లో. మీరు చూస్తా ఉండండండి. అలాగే మనం గారెలకి కూడా రాగి పిండి ఒక పావు కేజీ తీసుకున్నాను. అర కేజీ నూనె తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, అలాగే జీలకర్ర తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే మనం గారెల్లో ఏం చేయాలంటే అల్లం నూరేయకూడదండి. తురిమేసుకుంటే చేదు రాదనమాట. పంటి కింద చాలా బాగుంటుంది. అయితే చాలా బాగొచ్చిందండి గారె కూడా. నేను పెరుగేసి కలుపుకున్నాను. మీరైతే మీ ఇష్టం అండి. నేను విడిగా తీసుకొని తిన్నాను. మళ్ళీ పెరుగు కూడా వేసుకున్నాను. సరిపడా ఉప్పేసుకొని చక్కగా పెరుగు తాలింపేసుకుంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అయితే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. బెల్లం అయితే రక్తహీనత తగ్గుతుందండి. అలాగే క్యారెట్లో కూడా చాలా తింటే శరీరానికి చాలా షైనింగ్‌గా ఉంటదనమాట శరీరం అంతా గూడా. క్యారెట్ ఎప్పుడు మనం చిన్న ముక్క అయినా తింటూ ఉంటే గ్లో వస్తారు. చాలా బావుంటది. కాలేయం బాగా పనిచేస్తుంది. గుండె జబ్బులు రావు. అజీర్తి ఉండదనమాట మనం క్యారెట్ తింటే. అలాగే కోకోనట్ తెలివితేటలకి చాలా మంచిదనమాట. చిన్నపిల్లలకి పెడితే ఇంకా ఫస్ట్ ర్యాంకే వస్తారు పిల్లలు. అంత బాగుంటది. కేరళ ఎక్కువగా కేరళ వాళ్ళు ఎక్కువగా కూరల్లో గానీ, దేంట్లో అయినా సరే పచ్చి కొబ్బరేస్తారనమాట. ఆళ్ళు తెలివితేటల్లో ముందుంటారండి. అందుకని కేరళ ఎప్పుడు తెలివితేటల్లో ఫస్ట్‌గా ఉంటది. బలానికి గూడా ఇది చాలా మంచిదనమాట. అయితే రాగి పిండిలో మనకు చాలా బలం కనిపిస్తది. అది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అది ఏంటంటే పిల్లలకి రాగి పిండి చాలా మంచిది. బోన్స్ చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట. చాలా దృఢంగా ఉంటది. అలాగే పెద్దలకు గూడా పెద్ద పెద్దవాళ్ళు అప్పుడప్పుడు నీరసం అయిపోతూ ఉంటారనమాట. అప్పుడు మనం రాగి జావ కాసిచ్చిన, రాగి రాగి ముద్ద కలిపి పెట్టినా, లేపోతే అట్టు ఎలాంటిది ఏసి పెట్టినా, ఆళ్ళు మళ్ళీ రీచార్జ్ అయినట్టు ఆళ్ళ బాడీ చక్కగా మళ్ళీ సహకరిస్తదనమాట. అందుకని రాగి పిండి పెద్దలకి పెడదాం, పిల్లలకి పెడదామండి. అధిక బరువుని గూడా ఇది కంట్రోల్ చేస్తది. అలాగే ఫైబర్ ఎక్కువగా ఉంటదనమాట దీంట్లో. రాగి ఏ రూపంలో అయినా తింటే చాలా మంచిది. అది తినిన వెంటనే కడుపు నిండిపోయినట్టు ఉంటది. కొలెస్ట్రాల్‌ని గూడా ఇది కంట్రోల్ చేస్తదనమాట. ఇన్ని గుణాలున్న దాన్ని మనం ఎందుకు వదిలిపెట్టాలండి? మనం చక్కగా రాగి పిండితో ఏదో ఒక రూపంలో తీసుకుంటా ఉంటే, పిల్లలు గూడా పెడతా ఉంటే చాలా బావుంటది. ఈ రాగి పిండితో గవ్వలు గూడా చేస్తారండి. అది ఒకరోజు నేను చేసి చూపిస్తానండి. అలాగే దీంట్లో టిప్ ఏంటంటే, దగ్గు ఉన్నప్పుడు మనం ఏం జేయాలంటే, పొడి దగ్గు వస్తా ఉందనుకోండి, అప్పుడు మనం ఏం జేయాలంటే, వేడి నీళ్ళు టీ తాగినట్టు అప్పుడప్పుడు తాగుతా ఉండాలి. 15 మినిట్స్‌కి ఒకసారి అట్లా తాగుతా ఉంటే, ఆ పొడి దగ్గు తగ్గిపోతది. ఒకరోజు నాకు పొడి దగ్గు బాగా వచ్చిందండి. అప్పుడు నేనేం జేశానంటే, మా అబ్బాయి ఆహ్, ఇది డార్క్ ఫారెస్ట్ కేక్ తీసుకొచ్చాడండి. కూల్ కేక్. అది నేను తిన్నాననమాట. తినంగానే అసలు రాత్రంతా దగ్గు లేదు. అసలు రెండో రోజే ఇక అక్కడి నుంచి లేదు. అయితే ఇది నేను ఫేక్ వీడియోస్ చేయనండి. ఇది నాకు జరిగింది మొన్నే ఒక 4 రోజుల క్రితం జరిగింది.
అయితే నా బాడీకి అట్లా సూట్ అయిందది. మీరు చేయమని నేను అంటలేదు. కాపోతే నాకట్లా తగ్గింది. అయితే రెండో టిప్ ఏంటంటే, మనకి మడాలు నొప్పొస్తదండి. అప్పుడప్పుడు మడాలు నొప్పిగా ఉంటాయి, కాళ్ళ మడాలు. అప్పుడు మనం ఏం జేయాలంటే, పొద్దున్నే లేవంగానే ఒక పాత్రలో వేడినీళ్ళు తీసుకొని, దాంట్లో ఒక 10 మినిట్స్ ఆ కాళ్ళు అట్లా పెట్టుకుంటే, అలా 10 రోజులు చేస్తే అదంతా తగ్గిపోతది. ఈ 2 టిప్స్ మీకు నచ్చితే ఈ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.